ముంతా తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకువస్తోంది. ఇది తీవ్ర తుపానుగా మారి నేడు రాష్ట్రంలో నానా భీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ అంటే అక్టోబర్ 28 మంగళవారం ఇది తీవ్ర తుపానుగా మారి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్పై ముంతా తుపాను ప్రభావం ఎక్కువ ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రాణనష్టం జరగకుండా, ఆస్తి నష్టం కూడా ఎక్కువగా లేకుండా ముందుగా జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోందని, ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. మంగళవారం ఉదయం అంటే మరికొద్దిసేపట్లో తుపాను కాస్త తీవ్ర తుపానుగా మారనుందని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. ఇవాళ రాత్రికే తీరం దాటుతుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి ఏకంగా గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కాబట్టి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. ఇలా దాదాపు 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రికార్డైనట్లు తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలోని కాపులుప్పాడలో 125 మిల్లీమీటర్లు, విశాఖ రూరల్ ప్రాంతాల్లో 120 మిల్లీమీటర్లు, ఆనందపురంలో 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఏపీ ఎస్డీఎంఏ వెల్లడించింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు తోడై మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని హెచ్చరించింది. కాబట్టి వర్షప్రభావిత జిల్లాల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరించింది. ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలని సూచించింది. మొంతా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. 338 మండలాల్లో అధిక వర్షాలకు కురిసే అవకాశాలున్నాయంటోంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. భారీ వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ను మోహరించామని, స్థానిక ప్రభుత్వ సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నట్లు ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. కాబట్టి ప్రజలు ముంతా తుఫాను గురించి ఆందోళన చెందరాదని, అప్రమత్తంగా ఉంటే చాలని అంటోంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.